అందరికీ నమస్కారం. ఎక్కువ టైం తీసుకొని, ఎందుకంటే చాలాసేపటి నుండి మీరందరూ కూర్చొని ఉన్నారు. మీకు కూడా పరీక్ష పెట్టదలుచుకోలేదు. 3 అవుతుందంటే మీరు ఇక్కడ చేరుకోవడానికి ఉదయం 9 గంటల కన్నా బయలుదేరి ఉంటారు ఇంటి దగ్గర. సో మీకు అందరికీ కూడా ముందు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తాను. కొడంగల్ నియోజకవర్గం నుండి మీ అభిమాన నాయకులు నిరంతరం మీ మధ్యలో, మీ వెనకాల ఉదయం లేచినప్పటి నుండి మీతో ఉండే మీ గౌరవ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు. రైతు పొద్దున వ్యవసాయానికి పోయేటప్పుడు ఏం చేస్తాడు? సర్ది కట్టుకొని వస్తాడు. మీ ఎమ్మెల్యే ఏం చేస్తాడు తెలుసా? సర్ది కట్టుకొని వస్తాడు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు సర్ది కట్టుకొని వస్తుండే. ఇప్పుడు పొద్దున్న లేచి కూడా మా బిడ్డ ఊరుకోదు, పొద్దున్న 5 గంటలకు తయారైనా కూడా సర్ది కడుతుంది అమ్మాయి. అట్లా తను సిన్సియర్గా నా నియోజకవర్గం, నా వాళ్ళు, నా ప్రజలు, నా కార్యకర్తలు, ముందు మీరు తర్వాతనే కుటుంబం అన్నట్టు పనిచేస్తాడు నరేందర్ రెడ్డి గారు. వారితో పాటు వేదిక మీద ఉన్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి గురించి చెప్పక్కర్లేదు. తెలంగాణ ఉద్యమంలో 10 పోయినా పర్వాలేదని చెప్పి, తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగం పోయినా పర్వాలేదని చెప్పి గట్టిగా కొట్లాడింది ఎవరంటే ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ పేరు చెప్పాలి. మా సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు. అట్లాగే మరి వికారాబాద్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారు, మాజీ శాసనసభ్యులు, సోదరులు పరిగి శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు. మహేశ్వర్ రెడ్డి గారు అనగానే హరీశ్వర్ అన్న గుర్తుకొస్తాడు ఖచ్చితంగా. అందుకే నవీన్ ముందు హరీశ్వర్ రెడ్డి గారి పేరు చెప్పినాడు. కాబట్టి అంత చెరగని ముద్ర వేసిన నాయకత్వం ఆ కుటుంబం నుండి వచ్చిన మా సోదరులు మహేష్ రెడ్డి గారు. ఇక నవీన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నియోజకవర్గం ఎమ్మెల్సీ నియోజకవర్గము ముఖ్యమంత్రి గారిది అయినా ఎదురొడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన మా సోదరుడు నవీన్ కుమార్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆ రోజు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్ కదా అని. కానీ ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్ కాదు, పొరపాటున నమ్మిన్నారు ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, కానీ ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించిన నియోజకవర్గం అన్నట్టు గెలిచి చూపించిన మా సోదరులు నవీన్ కుమార్ రెడ్డి గారు మీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కూడా. ఇప్పుడు నవీన్కి అయితే ఇక్కడ బాగా ఉంటుంది, నరేందర్తో పాటు ఇద్దరు జోడెద్దుల్లాగా ఉంటారు. నవీన్నే పంపిద్దాం అక్కడ అని ఇక్కడ పంపించేస్తున్నారు. సో ఇద్దరికి, ఇటు నవీన్ గారికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు చెప్తూ, వేదిక మీద చాలామంది సోదరులు ఉన్నారు. వారికి వేదిక ముందున్న సోదరులు కూడా అందరికీ పేరు పైన నమస్కారాలు. ఎందుకంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు కొడంగల్ నియోజకవర్గం అనగానే వస్తూ ఉన్నప్పుడు నేను అనుకుంటా ఉన్నాను, నడవడానికి చేత కాకపోయినా కట్టెబట్టుకొని నడుచుకుంటూ వచ్చాడు ఒక పెద్ద ఆయన. అది పార్టీ మీద నా అభిమానం. ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటే ఏంటి ఆనంద్ అంటా ఉండే, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి కొంత ఏమైనా భయపడుతుండే మేడం అంటే ఇక్కడ భయపడరు. లగచెల్లనే దేశానికి ఆదర్శంగా నిలబడ్డది కొడంగల్ నియోజకవర్గంలో. లగచెల్ల ఆడబిడ్డలు ఢిల్లీలో పోయి కొట్లాడారు. అంత గట్సిన నియోజకవర్గము. ఖచ్చితంగా ఏ చేత కాకుండా నడిచొస్తున్నారు చూడని అప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను. కాబట్టి మిమ్మల్ని చూసిన తర్వాత ఏమాత్రం డౌట్ లేదు, 119 నియోజకవర్గంలో మొట్టమొదట బీఆర్ఎస్ జెండా ఎగిరేది ఎక్కడంటే ఖచ్చితంగా కొడంగల్. నరేందర్ కూడా జైలుకి పంపించినా కూడా ఎవరి కోసం పోయిన జైలుకి? ప్రజల పక్షాన కొట్లాడితే బాబు భూములు తీసుకోకంటే జైలుకి పంపించున్నాడు. జైలుకి పంపిస్తే ఏమైంది? లోపల పోయి ఇంకా కసిగా తయారై వచ్చాడు మా అల్లుడు, ఇంకా గట్టిగా. ఇక చూసుకుంటే ఎంతవరకు అయితే అంతవరకు అయింది. అప్పుడే అంతకుముందనే జర మెత్తగా ఉంటుండేనేమో. ఇక పోయి వచ్చిన తర్వాత ఇక చూసుకుంటే ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది. ఆయనన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, ఎమ్మెల్యేగానే లెవెల్కి వచ్చి ఉన్నాడు. అట్లాగే ఇంతకుముందు సురేష్ మాట్లాడితే చెప్పినాడు. ఆ సురేష్ కూడా ఒకసారి నాకు కనిపించి మామూలుగా చెప్తుండే ఆ రోజు, అప్పుడు కేసు అయినప్పుడు భవన్లో కనిపించినప్పుడు, మన బీఆర్ఎస్ భవన్లో కనిపించినప్పుడు, ఎట్లా ఉన్నావు నాయన అని అడిగితే, ఏమైతే అయ్యింది మేడం విడిచిపెడతాం, ఇక చూసుకుంటాం, ఇప్పుడు 2 రోజులు లెక్క పెడతామని లెవెల్లో మాట్లాడినాడు. కాబట్టి ఇట్లా చాలామంది ఇప్పుడు మైపాల్ నడిపిస్తూ ఉన్నారు కదా, ఇట్లా చాలామంది సోదరులందరూ అందరికీ కూడా నిజంగా ఆ కసి అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంతసేపు కూర్చున్నారంటేనే ఆ కసి మీలో ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వమే గెలిచేది ఇక్కడ నరేందర్ అని మరొకసారి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ, ఇక నేను మెంబర్షిప్ గురించి చెప్పను, ఎస్ఐఆర్ గురించి చెప్పను. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఎస్ఐఆర్ గురించి ఆడబిడ్డలకు సంబంధించి. ఎందుకంటే పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత 2002లో ఏడుంటారు, వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటారు. కాబట్టి మ్యాపింగ్ అక్కడ జరుగుతుంటుంది, అది ఒక్కటి జాగ్రత్త తీసుకోమని మీకు అందరికీ చెప్తూ, ప్రతి బూత్లో ఉన్న ఇన్ఛార్జీలు మీ దాంట్లో మీరు మాత్రమే చూసుకోవాలి ఓటర్ లిస్టులో.
రేపొద్దున ఎక్కడ ఏ ఒక్క ఓటు లేకపోయినా మీ ఊళ్ళో కార్యకర్తలు మిమ్మల్నే తిడతారు, పైన కూడా ఎవరిని అన్నారు, ఏం పని చేసినా చూసుకోలేదని తిడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి రేపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా, నరేందర్ గెలవాలన్నా, మీరు ఎంపీటీసీలు కావాలన్నా, జెడ్పీటీసీలు కావాలన్నా ఖచ్చితంగా ఇదే లిస్ట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ జాగ్రత్తలు తీసుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అయితే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఓటర్ల గురించి చెప్తూ ఆనంద్ గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ చెప్పారు, మమతా బెనర్జీ గారు ఇంకెవరెవరో స్టాలిన్ గారు ఓడిపోయారని చెప్పారు. నేనేం ఆలోచిస్తున్నా కూర్చొనంటే ఈ సంవత్సరంలో 3 ముఖ్యమంత్రులు ఓడిపోయారు. ఒకటి కేరళ ముఖ్యమంత్రి, రెండవది మమతా బెనర్జీ గారు, మూడవది స్టాలిన్ గారు, నాలుగవ ముఖ్యమంత్రి వాడు. ఖచ్చితంగా మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చింది ఇప్పటికి మీ ముఖ్యమంత్రి గారు? 3 సార్లు వచ్చిండా? 2 సార్లు 3 సార్లు వచ్చి ఉంటాడు. కానీ నా నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చిందో తెలుసా? 30 సార్లు వచ్చి ఉన్నాడు. 30 సార్లు నా నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాడు. ఎవరంటే ఫ్యూచర్ సిటీ అంటాడు, అక్కడిక్కడ టైంపాస్ కాకపోతే పోయి ఆ బిల్డింగ్ చూసి వస్తా అంటాడు. ఎయిర్పోర్ట్లో దిగుతాడు, చక్కగా బిల్డింగ్ కడుకోతాడు, ఆడ ఏముండదు, పోయి చూసి వస్తాడు. ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా రైతు చుట్టే తిరుగుతుండే. ఎందుకంటే రైతు భూమిని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటాడు. కాబట్టి రైతు చుట్టే తిరుగుతుంటే అక్కడ కూడా భూమి గురించి ఆలోచిస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా భూమి చుట్టే తిరుగుతున్నాడు. సూర్యుడి చుట్టూ ఎట్లా భూమి తిరుగుతుందో మా భూమి చుట్టూ అంతా మన రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారు. అదంతా అక్కడ ఉంది కాబట్టి అక్కడే తిరుగుతున్నారు మొత్తం 30 సార్లు. అందుకే చెప్తున్నా, నిన్న కూడా అక్కడే సాయంత్రం 5 గంటలకు పోయి మొక్క పెట్టి వచ్చిన్నాడు. 5 గంటలకు ఎట్లా మొక్క పెడతారు? వన మహోత్సవం అనేది ఏ ముఖ్యమంత్రి అయినా పొద్దున 9 గంటలకు చేస్తాడు. ఎంత బిజీలు ఉన్న ముఖ్యమంత్రి అయినా 9 గంటలకు చెట్టు పెట్టడానికి వన మహోత్సవం స్టార్ట్ చేస్తారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏంటంటే సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేసిండు. ఎట్లా ఉందంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పాలన చూస్తూ ఉంటే నిజంగానే పట్టింపు లేదు, బాధ్యత లేదు, కన్సర్న్ లేదు. అంటే బాధ్యత అనేది లేకుండా అయిపోయింది అనేది వాస్తవంగా అర్థమవుతుంది. కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేస్తున్నారు, 2.5 సంవత్సరాలు అర్థమైపోయింది మనందరికీ. ఒక తమ్ముడు మాట్లాడుతూ చెప్పినాడు కదా, మాట్లాడుతూ మా సర్పంచ్లకు నిధులు ఇస్తలేరని చెప్పారు. వాస్తవమే. కానీ ఇక్కడైతే కొడంగల్కి వచ్చి మీ ముఖ్యమంత్రి ఏం చెప్పారు? ఏ సర్పంచ్ అన్నా కానివ్వండి, ఏ పార్టీలన్నా కానివ్వండి, నాకు పార్టీలు పట్టింపు లేదు, నేను మాత్రం అందరికీ నిధులు ఇస్తా, పేరుకు నిధులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలను ముందు పెట్టి పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి పని కూడా ఏమైతే లేదు, ఒట్టిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓకే యాక్షన్ చేస్తున్నట్టున్నారు. ఎక్కడ నిధులు వస్తలేవు, ఆ వచ్చిన ఇండ్లకు కూడా డబ్బులు వస్తలేవు. ఇది వాస్తవం. కాబట్టి మనం అందరం కూడా బాగా ఆలోచించి, కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్ళు నెలకొక స్కీమ్ చెప్తుండ్రి. తను మాట ఇవ్వకపోయినా నెల రోజులు తిరిగితే కొత్త స్కీమ్ ఏదొస్తుందా అని చూస్తూ ఉంది. కానీ 2 సంవత్సరాలు ఏం చూస్తున్నాం? నెలకొక స్కామ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా స్కామ్లే, ఇప్పుడు మీ దగ్గర కూడా స్కామ్లే. ఇంతకుముందు నరేందర్ మాట్లాడితే చెప్పినాడు కదా, అన్ని స్కామ్లే జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు. ఒకటి నిన్న మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని అక్కడ పోయి స్టార్ట్ చేసి వచ్చిండు. ఇక్కడ ఆరుట్లలో ఆ స్కూల్ ఎప్పటిదంటే ఒక 50 ఏళ్ళ కింద స్కూల్ బిల్డింగ్. మంచి స్కూల్ ఏదంటే ఆరుట్లో చెప్పేవాళ్ళు, అన్నీ అక్కడే ఉంటాయి. ఆ పాత స్కూల్లో అంతా కలిపి అన్ని బిల్డింగ్లకు కలిపి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన ఊరు మన బడిలో అన్ని డెవలప్ చేసినాం. వాటికి మళ్ళీ సున్నమేసి ఆ 15 ఎకరాల భూమి ఉంటుంది ఆడనే గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఆడ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్ని స్టార్ట్ చేసి వచ్చిండు. మరి మీ నియోజకవర్గంలో ఎందుకు స్టార్ట్ చేయలేదు తెలంగాణ పబ్లిక్ స్కూల్? ఎందుకు కట్టలే? మరి అవే డబ్బులు పెట్టి ఈడెందుకు మొదలు పెట్టలే? అక్కడ ఉన్న పాత బిల్డింగ్లకు సున్నమేసి అదే టీచర్లు, అదే బిల్డింగ్లు, అదే సున్నమేసి, అదే ఫర్నిచరు, అన్నీ అవే. ఒట్టి గ్రౌండ్ మాత్రం ప్రిపేర్ చేసిండు. మరి అదే పబ్లిక్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడా పేర్లు మార్చి మాత్రమే చేస్తున్నారు తప్పిస్తే నిజంగా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేకుండా ఉంది ముఖ్యమంత్రి గారికి అని తెలియజేసుకుంటూ, మనం వచ్చినాం ఇక్కడికి, రైతులకు సంబంధించిన ధాన్యం కొంటలేరంటే వచ్చినప్పుడు నేను ఆ రోజు నరేందర్ చెప్పిన, కొనకపోతే ఏం చేయ నరేందర్ చక్కగా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర పోయి అని చెప్పిన. ఆ భయంతోనే వచ్చున్నారు, కొన్నారు మొన్నటి దాకా. మొన్న ముఖ్యమంత్రి గారు 4-5 రోజులు ఏం మాట్లాడిండు? కిషన్ రెడ్డి గారు 15వ తారీఖు దాకా టైం ఇస్తున్నా, తర్వాత నీ సంగతి చెప్తా ఎట్లా కొనవో అన్నాడు. ఇప్పుడు ఏం చేసిండు? ఎవరితో ఒక ముడిచిండ్రు? ఇప్పుడు ఈరోజు పేపర్లో ఏమొచ్చింది? కొనుడు బంద్గా.
అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇక ధాన్యం కొనది. మరి కిషన్ రెడ్డి గారు ఎక్కడ వాయే, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వాయే, ధాన్యం ఆన్నే ఉంది, రైతులు ఆన్నే ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడే. మూడు మీటింగ్లల్లో ఒకటే మాట మాట్లాడాడు. 15వ తారీఖు దాకా నువ్వు ధాన్యం కొనకపోతే కిషన్ రెడ్డి గారు నీ సంగతి చూస్తా అన్నాడు. ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు ఇంకా రాలేదా అని అడుగుతున్నాం మేము. 15వ తారీఖు రాలేదా ఇంకా? ఆంజనేయుని పెళ్ళి ఎప్పుడు అన్నప్పుడు రేపు అన్నప్పుడు మళ్ళీ 15 మరొక ఊరికి పోయినప్పుడు ఒక రైతన్న చెప్తా ఉన్నాడు, రైతు బంధు వేసిండా అని అడుగుతా ఉంటే నేనే అడిగింది. అంటే ఈ ఒక ఆయన వేసి చెప్తున్నాడు, తప్పకుండా వేస్తాడు మేడం, ప్రతి ఫిబ్రవరి 29వ తారీఖు వేస్తాడు అన్నాడు. నేను నాకు ఆలోచన, నాకు 29వ తారీఖు మళ్ళీ స్ట్రైక్ అయింది. 29వ తారీఖు ఉండదు కదా. మీకు తెలియదు మేడం, మీరు మళ్ళీ చదువుకున్న వ్యక్తి కాదు, రైతన్న, స్వచ్ఛమైన రైతన్న ధోతి కట్టుకొని వచ్చి వేస్తాడు మేడం, మీకు తెలుస్తలేదు, ఫిబ్రవరి 29వ తారీఖు పక్క అన్నేసేస్తాడని చెప్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారి గురించి ప్రజలకున్న అవగాహన. ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రతి గుండె కొట్టుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లా ఉండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా అయింది అన్నట్టు అయిపోయింది. కాబట్టి మీకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా అందరూ చూపెట్టే ఉంటుంది. నాకైతే ఒక డౌట్, రేపు వచ్చే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేయడు, అక్కడెక్కడో చూసుకుంటాడు ఫ్యూచర్ సిటీలో. అది కూడా డౌటే నాకు, ఎందుకంటే అందుకే ఇక్కడ వస్తలేడు, అక్కడనే తిరుగుతున్నాడు. కాబట్టి మీకు అందరికీ కూడా మరొకసారి ఈ దాంట్లో బాగా యాక్టివ్గా ఉండి, అట్లాగే మెంబర్షిప్ దాంట్లో బాగా గట్టిగా చూసుకొని, ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది అత్యధిక మెజార్టీతో గెలిచేది ఏదంటే ఖచ్చితంగా కొడంగలే ఉంటుందని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ, ఇంతసేపు ఇంత ఇదిగా కూర్చుని మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ మేడం. మీరు అందరు కూర్చోలే, నిదానం తినండి. 3000 మందికి భోజనాలు ఉన్నాయి.